మన రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? ఈ మందయాలి అనేటటువంటి వ్యక్తి, ఈ మాలలు స్వార్థపరులు, మనువాదులు, వీళ్ళు దొబ్బు తింటున్నారు, వీరు దోచుకునేటటువంటి వ్యక్తులు, వీరు స్వార్థపరులు, సైకోలు అనే విధంగా మాలల మీద ఒక చెడు వ్యర్థాన్ని ప్రసరింపజేసి ఈ సమాజంలోకి చెడుగా ప్రసారంలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని లబోదిబోమని కొట్టుకుంటున్నాం ప్రస్తుతానికి మనం. అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరందరూ గమనించినట్లయితే గతంలో ఒక 5-6 నెలల క్రితం ఇక్కడ జడా శ్రవణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి, అలాగే మహాసేన రాజేష్ అనేటటువంటి వ్యక్తి ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతోటి దాడి చేసుకోవటం, ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు మళ్ళా పివి సునీల్ కుమార్, హర్ష్ కుమార్ వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు మరి ట్రోలింగ్ చేసుకోవటం, దాడులు ప్రతి దాడులు, అదే ఈ విధంగా విమర్శలు ప్రతి విమర్శలతోటి చేసుకోవటం. ఈ చేసుకోవటం వల్ల ఈ సమాజంలో ఈ మాల జాతి మీద ఒక చులకన భావంతో వీళ్ళు ఐకమత్యంగా లేరు అనేటటువంటి సన్నగోల భావంతో ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మరి ముఖ్యంగా ఇక్కడ ఈ సోకాల్డ్ మేధావులు అనేటటువంటి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగస్తులు, వీళ్ళు మీరు ముఖ్యంగా గమనించండి, వీళ్ళ తల్లిదండ్రులు 70 సంవత్సరాల క్రితం మన రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు పొంది వీళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని కార్పొరేట్ విద్యను అందింపజేసి మళ్ళా మన రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు పొంది ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఆర్ఎస్లుగా, జడ్జీలుగా పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి ఉద్యోగాలు పొంది ఈ 30 సంవత్సరాల సర్వీసులో ఉండి భోగభాగ్యాలు అనుభవించి లక్షల కోట్లు గడించుకొని రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తలా ఒక పార్టీ పెట్టాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీని స్థాపింపజేసి మళ్ళీ ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? వీళ్ళ నలుగురు పిల్లకాయలు, ఈ సోకాల్డ్ మేధావుల నలుగురు పిల్లలు, ఒక ఆయన ఆస్ట్రేలియాలో, ఒక ఆయన అమెరికాలో, ఒక ఆయన జర్మనీలో, ఇతర దేశాల్లో భోగభాగ్యాలతో లగ్జరీ లైఫ్లతో అనుభవిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తలా ఒక పార్టీని స్థాపింపజేసి ఈ పార్టీల ద్వారా తనకు చదువుకున్నటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి కొంత పరిజ్ఞానాన్ని మా సోషల్ మీడియా ఉపయోగించుకొని ఈ మాటల ద్వారా సోషల్ మీడియాలతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అగ్రకుల పార్టీలు వారు ఏం చేస్తారు? ఇతను ఒక పార్టీ పెట్టాడు, మంచి వాక్చాతుర్యం ఉందని చెప్పి పిలిచి ఇతనికి ఒక సీట్ ఇస్తాడు. ఈ సీటును మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లోకి వెళ్ళాలి. అంటే వీళ్ళ తల్లిదండ్రులు మన రిజర్వేషన్ కోటాలో ఉద్యోగస్తులు, వీళ్ళు మన రిజర్వేషన్ కోటాలో ఉద్యోగస్తులు, మళ్ళా 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ రిటైర్డ్ అయ్యి సంపాదించుకున్న చాలక మళ్ళా ఇప్పుడు ఒక పార్టీని స్థాపింపజేసి ఈ పార్టీ ద్వారా ఆ చట్టసభల్లోకి వెళ్తానికి. మరి మీరు గమనించండి, వీళ్ళే ఉద్యోగాలు చేయాలా, వీళ్ళే ఉద్యమాలు చేయాలా, వీళ్ళే రాజకీయం చేయాలా, వీళ్ళే వ్యాపారాలు చేయాలా, మొత్తం వీళ్ళే చేయాలా. ఇక్కడ ఈ నలుగురు సోకాల్డ్ మేధావులు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే మాల జాతి ఐక్యంగా ఉంటుంది. వాస్తవంగా ఎవరైనా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు 65-70 సంవత్సరాలు ఒక్కొక్కరికి, మీరు ఇంకా మళ్ళీ చట్టసభల్లోకి వెళ్ళాలని మీ ఆపేక్ష ఏంది? మీ స్వార్థం ఏంది? మీ స్వలాభం ఏంది? యువకులైనటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి వారు ఉద్యమాలు చేసే వారికి సహకరించాలా, సహాయ సహకారాలు అందించాలా, మీరు సలహాలు ఇవ్వాలి. అంతేగాని మీ స్వార్థం కోసం జీవితాంతం ఈ నలుగురిలో మీరు గమనించండి సోదరులారా, నేను అన్నానని కాదు, ఒక ఆయన బీజేపీ, ఒక ఆయన వైఎస్ఆర్సీపీ, ఒక ఆయన టీడీపీ, ఒక ఆయన కాంగ్రెస్, నలుగురు 4 పార్టీలకు తొత్తులుగా తయారయ్యి మరి ఈ విధంగా ఈ మాల జాతిని ఐకమత్యం లేకుండా అల్లకొల్లోలం పుట్టించి జాతిల ఐకమత్యం తగ్గే విధంగా చేసి చులకన భావంతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు తప్ప మళ్ళీ ఇంకొక ఆయన ఇక్కడ జాతి బిడ్డలో అన్యాయం అయిపోతుంటే, నష్టం జరుగుతుంటే, ద్రోహం జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే దీని మీద నాబోటి వాళ్ళు ఈ నలుగురు కంటే ముందు నేను మరి నిన్న క్రైస్తవంలో ఉన్నటువంటి ఎస్సీలకు దళిత హోదా, ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి మరి ఢిల్లీ వెళ్ళి బాలకృష్ణ కమిషన్ వీళ్ళందరికంటే ముందెళ్ళి కలిసి వచ్చింది. నేను గతంలో సంవత్సరం క్రితం కూడా ఎస్సీ వర్గీకరణ ఇది సబబు కాదని చెప్పి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కలిసి వచ్చింది కూడా వీళ్ళందరికంటే ముందు నేను. ఎలాంటి ఏం చేయరు, వీళ్ళ స్వార్థం కోసం ఏదో కొంచెం చదువుకున్న పరిజ్ఞానం ఉందని సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల జాతిని అధోగతి పాలు చేస్తుంది కేవలం ఈ సోకాల్డ్ మేధావులేనని, ఇది ప్రతి ఒక్కరు గమనించాలని